స్పీకర్ ఓరల్ గా ప్రొడ్యూస్ చేస్తాడు. స్పీకర్ ఓరల్ గా ప్రొడ్యూస్ చేస్తాడు. రైటర్ రిటర్న్ గా ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ అంటే బయటికి పెట్టడం. అంటే ఇద్దరు కూడా తమ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తమ కౌంటర్ పార్టీకి ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, అందుకనే రెండింటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అని కూడా అంటాం. ఇది స్కూల్ అసిస్టెంట్ కలిగి ఉన్నాడు. ఒకసారి ప్రొడక్టివ్ స్కిల్స్, వేటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. ఎక్కడైతే తమలో ఉన్నటువంటి ఐడియాస్ ని బయటికి ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందో వాటినే ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. స్పీకర్ తన విషయాలను ఓరల్ గా ప్రొడ్యూస్ చేస్తాడు. రైటర్ తన దగ్గర ఉన్న విషయాన్ని రిటర్న్ ఫామ్ లో ప్రొడ్యూస్ చేస్తాడు. కాబట్టి స్పీకింగ్ మరియు రైటింగ్ రెండింటిని ఏమంటాం? ప్రొడక్టివ్ స్కిల్స్. స్పీకర్ తనలో ఉండేటువంటి ఐడియాస్ ని ఓరల్ గా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్స్ప్రెస్ అంటే తెలపడం. రైటర్ తనలో ఉండేటువంటి విషయాన్ని రిటర్న్ ఫామ్ లో బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్స్ప్రెస్ అంటే తెలపడం. అంటే స్పీకింగ్ అయినా రైటింగ్ అయినా రెండింటిని ఎక్స్ప్రెస్ స్కిల్స్ అన్నా కూడా తప్పు లేదు. అర్థమవుతుందా? లిజనింగ్ ని, రీడింగ్ ని ప్యాసివ్ స్కిల్ అంటాం, లిజనింగ్ ని కాంప్రహెన్సివ్ స్కిల్ అంటాం, మళ్ళీ రీడింగ్ ని ఇట్లయితే అయినా సో అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని లిజనింగ్ లో స్పీకింగ్ ఇప్పుడు నేను లేనేడా, మీరు లిజనర్స్ ఏమేమి తెలియదు, ఎవరు లేరే, అయినా కూడా ఇంటి అంటున్నారే, అంటే వింటున్నట్టు యాక్షన్ చేస్తున్నారే. సో స్పీకర్ లేకుండా మీరెవరు లేరు, నేను ఒక్కనే చేయను చూసి ఎగిరికి చెప్తాను అనుకో, అప్పుడు కూడా చూసినోడు బతకడం కష్టమే.